ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇక్కడైతే చౌడాపూర్ నుంచి ఇక్కడ ఇద్దరు వృద్ధాపులు వచ్చారు. వాళ్ళకైతే ఆయనకు ఇద్దరు కుమారులు, ఆ ఒక్క కుమారుడు చనిపోవడం జరిగింది. ఆ ఒక్క ఉన్న రాజు అనే కుమారుడు తల్లిదండ్రులకు కనీసము తినడానికి కూడా తిండి పెట్టక వాళ్ళు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగడం జరుగుతుంది. అదేవిధంగా ఆ యొక్క తిండి పెట్టక వాళ్ళు 3 రోజుల నుంచి అసలు తిండి నీళ్లు కూడా తినలేము, తాగలేమని వాళ్ళ మాటలలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క తాత మాటలోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు కొడుకు ఇద్దరు ఉంటారు సార్. ఒక ఆయన చచ్చిపోయాడు, ఒక ఆయన గచ్చి వస్తలేడు, గాసం వస్తలేడు. ఏమన్నా అంటే నరుకుతా అంటాడు. దొంగతనాన ఎక్కడైనా భూమి పట్ట చేసుకున్నారు. ఏ ఊరు మీది? చౌడాపురం. ఏం పేరు? నా పేరు బాలయ్య సార్. నా కొడుకు పేరు రాజు. ఒక ఆయన పేరు కొమ్మారు చచ్చిపోయిండు. ఆయన ఈయన రాజు అన్నట్టు ఆయన ఉండవాడు. భూమి చేసుకుంటున్నాడు. 7-8 ఏళ్ళ నుంచి ఆడే చేసుకుంటున్నాడు. కిత్తు పెడతలేవు. దవాఖానలకు అప్పు తీసుకొని చూపించుకున్నాలే. ఒకసారి దాన్ని దవాఖానలకు అప్పు తెచ్చుకున్నాలే, చూపించుకున్నాలే. మేమే ₹1 ఇయ్యారు. 15 రోజుల నుంచి 55,000 అప్పు అయింది. అప్పుల వాళ్ళు అడుగుతున్నారు. ఇక నాకు ఏడాదికే లేదు. చప్పుడు కాకుండా అయినాము. ఇక తిండి పెడతలేడా? తిండి పెడతలేడు సార్. తిండి పెడతలేడు. గాసం లేదు, గంజి లేదు. ఇల్లు ఊలిపోయినకి అయింది, చెదలు పట్టింది. ఫోటోలు కూడా తీసుకుని కూలిపోయినకి అయింది. దుల్లాలకు పోటీ పెట్టి దాంట్లోనే ఉండవు. ఇల్లు వానలు పడుతుంటే వర్షం ఇక మనం నడుస్తుంటే జాడ పడుతుంది సార్. మీ ఊరు పెద్ద మనుషుల దగ్గర, సర్పంచ్ దగ్గరికి వెళ్తే ఏమంటుండ్రు? ఇట్లా తిండి పెడతలేడు నా కొడుకుంటే ఏమంటుండ్రు? మాట్లాడదాం అంటారు. ఎస్ఐ దగ్గరికి పోతే ఏమన్నాడు? ఎస్ఐ దగ్గరికి పోతే పెద్ద మనుషులను పిలిచి మాట్లాడుకోమన్నాడు. ఇక పెద్ద మనుషులు అంతా మేమే పాలేవాళ్ళు, నాకు పాలేవాళ్ళు రానియరు ఎవరిని. నీ పేరు మీద భూమి ఆయన చేసుకున్నాడా? నేను కొనుక్కున్న భూమిని ఆయన అది దొంగతనాన్ని పట్ట చేసుకున్నాడు. ఆ పాలేవాడిని 3 ఎకరాలు ఉంటే వాళ్ళకి మంచి ఇచ్చారు. నువ్వు భూమిలోకి వస్తే నరుకుతా అంటాడు. చెట్ల దగ్గరికి వస్తే చెట్ల కింద నరికి పంతా అంటాడు. ఇట్లా జరుగుతున్నా సరిగా. న్యాయం కావాలని కలెక్టర్ ఆఫీస్కి వచ్చినావు? కావాలని వచ్చినా సార్. నీ కొడుకు కొట్టిండ దెబ్బలు? నా కొడుకు, నా కోడలు ఇద్దరు కలిసి, నా పాలు కూడా కొట్టారు. 6 మంది కలిసి కొట్టిరు ఇద్దరిని. కంప్లైంట్ ఇస్తే బాగుండదు పో అట్లా ఇట్లా మోసేది తొన్నొక్కుతున్నాడు. కింద పడుతుంది. ఇక అంటే చేతులు భూమి కారం ఎట్లా వేసిన. ఇక పెద్ద మనుషులు దానికి వస్తే మాట్లాడదాం అంటారు. ఏం దానికి వస్తే రావడం అంత దానికి వస్తే తిరిగి ఆల్సకొచ్చి సప్పుడు కాకుండా అయినా సార్. అంతే.